కోణములో అసలు నిజమైనటువంటి భక్తి పరులు ఉన్నారా లేదా అని అంటే, అందరు బైబిల్ తెరవండి ఒకసారి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 1-2 వచనాలు దయచేసి చదవండి, శ్రద్ధగా వినాలి. వేసవి కాలమున పండ్లను ఏరుకున్న తర్వాత ద్రాక్ష పండ్ల పరిగె ఎలాగుండునో నా స్థితి అలాగే ఉన్నది. ద్రాక్ష పండ్ల గెల ఒక్కటియూ లేకపోయిను, ఇక్కడ నుండి గుండెలు బద్దలైపోతే భక్తుడు దేశములో లేకపోయేను, జనులలో యథార్థ పరుడు ఒక్కడును లేడు, అందరూ ప్రాణహాని చేయుటకై పొంచి ఉన్నవారే, ప్రతి మనుషుడును కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలు ఒగ్గును. ఇప్పుడు చెప్పండి, చదవబడి వచ్చిన భాగాన్ని బట్టి దేవుని కోణములో భక్తి పరులు ఉన్నారా అంటే చెప్పండి. దీంట్లో చదివినటువంటి ఆ వచ్చిన భాగంలో భక్తి పరులు ఉన్నారా అంటే చెప్పండి, ఉన్నారా లేరా? దేన్ని బట్టి? చదివినటువంటి వాక్యాన్ని బట్టి భక్తి పరులు ఉన్నారంటే లేరు అని చక్కగా ప్రేమికులరా చదవబడ్డ వచ్చిన భాగంలో చూస్తున్నాం. వినండి, దేవుడు ఈ మాట వేదనతో చెప్తున్నాడు. వినాలి, దేవుడు ఈ మాట వేదనతో చెప్తున్నాడు. ఇశ్రాయేలు జాతిని అంతా కూడా దృష్టిలో పెట్టుకొని చెప్పినటువంటి మాట ఈ మాట, సాక్షాత్తు దేవుడు చెప్పిన మాట. ఏమన్నాడంటే, ఇశ్రాయేలు ఆ ప్రాంతాన్ని గనక నేను ఈ మూల నుంచి ఆ మూల వరకు, అంటే తూర్పు నుంచి పడమర వరకు, దక్షిణం నుంచి ఉత్తరం వరకు, నేను మంచి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, భక్తి పరులు ఎవరైనా ఉన్నారా, యథార్థ పరులు ఎవరు ఉన్నారా అని ప్రేమికులారా ఆ దేశమంతా తిరిగితే దేవుడు ప్రేమికులారా గ్రహించింది, తేల్చి మీకా ప్రవక్త ద్వారా చెప్పినటువంటి మాట ఏంటంటే, భక్తుడు అనేవాడు దేశంలో, చెప్పండి, భక్తుడు అనేవాడు దేశంలో ఒక్కడునూ లేడు. హల్లెలూయా. భక్తుడు అనేవాడు ఒక్కడునూ లేడనే ప్రేమికుల మాట సాక్షాత్తు దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఒక్కడు కూడా లేడనే మాట చెబుతూ నా స్థితి ఎట్లయిపోయిందంటే, దేవుడు అంటున్నాడు, నా స్థితి ఎట్లయిపోయిందంటే, ఆఖరికి నా పరిస్థితి ఎట్లయిపోయిందంటే, ఆ మొదటి వచనం అంటాడు కదా, వేసవి కాలములో పండ్లు ఏరుకున్న తర్వాత, ద్రాక్ష పండ్లు పరిగా ఏరుకున్న తర్వాత ఎలాగుండును నా స్థితి అలాగున్నది అన్నాడు. ఎవరి గురించి మాట? స్వయంగా దేవుడు నా స్థితి ఎట్లయిపోయిందంటే, నా స్థితి ఎట్లయిపోయిందనంటే ప్రేమికులారా, పరిగె ఎప్పుడు ఏరుకుని చెప్పండి, పరిగె పంట వచ్చి కూర్చుకొని ఇంటికి వెళ్ళిపోయినాక ప్రేమికులారా ఉంట చూసారా మిగిలింది. సరే, అట్లనే ఆ పెరగను కూడా ప్రేమికులారా వెతుకుతూ ఉంటున్న ఆ పరిస్థితుల్లో దేవుడు ఎలా అయిపోయిందంటే, ద్రాక్ష గెలల దగ్గర పోయాడంట. ద్రాక్ష చెట్టు కాడికి పోతే అక్కడ ఒక్క గెల లేదంట. అంజూరపు చెట్టు తనకి బాగా ఇష్టమైన పండు అంట. ఎవరికి? దేవుడికి బాగా ఇష్టమైన పండు ఏంటంటే అంజూరపు పండు అంట. ఒక్కటి ఏంటంట కనపడలేదు. అంటే నా స్థితి ఎట్లయిపోయిందంటే, ఒక్కరైనా ఉన్నారా అనుకుంటూ వెతుకుతూ ఈ ఇశ్రాయేల్ జాతినంతా కూడా ఉద్దేశం దేవుడు చెప్పినప్పుడు వెతుకుతూ ఉన్న క్రమంలో ఒక్కడు కనపడలే. నా స్థితి ఎట్లయిపోయిందంటే, ఆఖరికి ఆ పెరిగే లాస్ట్కి ప్రేమికులారా ఎలా అయితే పంటంతా తీసుకుంటాక మిగిలితే పెరిగే ఉంటుందో అలా అయిపోయింది అని దేవుడు బాధతో చెబుతున్నటువంటి మాట. అంశం ఏంటంటే, నేటి దినాల్లో నిజమైన భక్తులు ఉన్నారా అనే మాటను దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. మనం ప్రేమికులారా భక్తి పరులమని చెప్పుకుంటున్నాం. మనం ప్రేమికులారా క్రైస్తవులని చెప్పుకుంటున్నాం. ఎవరికి? లోకానికి. మనం ప్రార్థన పరులమని చెప్పుకుంటున్నాం. భక్తి అనే వేషం కొంతమంది వేసుకున్నారు.
కానీ ప్రేమికులారా, దేవుడు ఆ రోజు ఇశ్రాయేలు జాతిని అంతా చూచి ఎలా అయితే వెతికాడో, ఈ రోజు ఈ పునరుద్ధాన దినమందు మందిరానికి వచ్చినటువంటి వారందరినీ కూడా చూస్తున్నాడు. ఎవరు భక్తి పరులు, ఎవరు భక్తి పరులు గారో దేవుడు ప్రేమికులారా చూస్తూ, ప్రేమికులారా మనల్ని కూడా గమనిస్తూ ఉన్నాడు. ఇక్కడికి వచ్చినటువంటి వారిని క్రైస్తవులను చెప్పుకున్నటువంటి మనం, దేవుడు బిడ్డలమని చెప్పుకున్నటువంటి మనం, ప్రార్థనా పరులమని చెప్పుకుంటున్న మనం, భక్తి పరులమని చెప్పుకుంటున్నటువంటి మనం, దేవుడు కూడా ప్రేమికులారా చూస్తే ఏ ఒక్కరు కనపడినట్లు ఈరోజు ఈ పునరుద్ధాన దినానికి వచ్చినటువంటి మనల్ని కూడా ఒకళ్ళు చూస్తూ మనం కూడా అదే జాబితాలో ఉంటే, ఏ జాబితాలో భక్తుడు దేశములో లేడు అన్న మాట మన సంఘంలో కూడా ఒకవేళ దేవుడికి అదే కనపడితే, బోధిస్తున్న నేనే కానీ ఒక 10 సంవత్సరాల సేవలో ఉండి కూడా, ఇన్ని సంవత్సరాలు దేవుళ్ళో మీరుండి, ఇన్ని సంవత్సరాలు దేవుడు మందిరానికి వచ్చి దేవుడు మాటలు వింటూ, నాలో భక్తి కనపడకపోతే, ఎవరిలో చెప్పే నాలో భక్తి కనపడకపోతే, వింటున్న మీలో భక్తి కనపడకపోతే, మనం మందిరానికి వస్తుంది వ్యర్థమైపోయింది. సంగమం చెప్తున్నామేనండి, మన మందిరానికి వస్తుంది వ్యర్థమైపోయింది, ప్రభుని ఆరాధించడం వ్యర్థమైపోయింది, ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్పడం వ్యర్థమైపోయింది, దశం భాగాలు ఇవ్వటం కూడా వ్యర్థమైపోయింది, పరిచర్య చేసిన చెప్పడమే కదా వ్యర్థమైపోయింది. ఏం కనపడినప్పుడు దేవుడికి ఏం కనపడినప్పుడు? యేసు ప్రభు కాలానికి ముందు ఒక 500 సంవత్సరాల ముందు గ్రీకు దేశం తత్వజ్ఞానులకు నిలయం. ఏ దేశం? గ్రీకు దేశం. గ్రీకు దేశం నుండి వచ్చినటువంటి తత్వజ్ఞానులు మీకు ఎవరంతా చెప్పండి. ఒక 2-3 పేర్లు చెప్పండి. చదువుకోవాలి చెప్పండి. తత్వజ్ఞానుల పేరు చెప్పండి. గ్రీకు దేశం నుంచి ప్రేమికులారా వచ్చినటువంటి ఆ తత్వజ్ఞానులు ఎవరైనా 3 మీకు తెలిసిన వాళ్ళు చెప్పండి. అరిస్టాటిల్ చెప్పండి, ప్లూటో, ఇంకా సోక్రటీస్. వెరీ గుడ్. వీళ్ళతో పాటు ఒక సమకాలికుడు ఉన్నాడు. అతని పేరు డైగియస్. చెప్పండి, ఏం పేరైనా? డైగియస్. ఆయన కూడా తత్వజ్ఞాని. అతడు ప్రేమికులారా తను జీవించినటువంటి ఆ రోజులో తత్వజ్ఞానిగా ఉండి నడిపించబడుతున్న రోజుల్లో అతని దగ్గర ఒక కుక్క మరియు చేతిలో బుడ్డి అంట. ఏ బుడ్డి అంటే దీపం బుడ్డి మరి ఏంటంట కుక్క. ఎందుకు ఈ దీపాన్ని పట్టుకున్నావు అని అడిగితే నేను ఈ గ్రీకు దేశంలో నిజాయితీగా బతికేవాడు ఎక్కడైనా ఉన్నాడా ఒక్కడైనా అని ఆ బుడ్డి పట్టుకొని తిరుగుతున్నా, ఎవరైనా కనపడతారేమో అని, నీతిగా బతికే వాళ్ళని కనపడతారేమో అని తిరుగుతున్నా, నిజాయితీగా బతికే వాళ్ళు ఎవరైనా ఉంటే కనపడతారని తిరుగుతున్నా. కానీ మరి కనపడ్డారంటే కనపడలే అని చెబుతూ మరి పక్కన ఎందుకు పెట్టుకున్నావు కుక్కనంటే కుక్కకున్న విశ్వాసం కూడా, కుక్కల ప్రేమికులారా ఆ నీతి విలువలు ఎంతో కొంత ఉంటాయి. కానీ ఈ గ్రీకు దేశంలో ఒక్కడికి చిన్న బుడ్డి పట్టుకొని లాంతర పట్టుకొని ఎవడైనా కనపడతాడా, ఎవడైనా నిజాయితీ పడు కనపడతాడా అని వెతుకుతే ఒక్కడు కనపడదంట. ఆఖరికి కుక్కకున్న ఏంటంట విశ్వాసం కూడా లేదు. నీతి విలువలు పూర్తిగా ఏమైపోయినాయి? పూర్తిగా కనుమరుగైపోయినాయి అని ప్రేమికులారా తన స్టేట్మెంట్ ఇస్తాడు తత్వజ్ఞాని. హల్లెలూయా. అలానే ప్రేమికులారా ప్రభు కూడా ఇదే యాజ్ ఇట్ ఈస్గా ప్రభు ప్రేమికులారా ఆ కోణం నుంచి ఈ కోణం వరకు ఇంక్లూడింగ్ నాతో సహా ప్రభు ప్రేమికులారా చూచినప్పుడు ఇక్కడ ఇశ్రాయేలు జాతి గురించి చెప్పినట్లుగా మనం అందరం కూడా ఉండకుండా ఉందుముగాక. ఆమెన్ చెప్పండి ఒకసారి. ఆమెన్. ఇంకొంచెం బిగ్గరగా ఆమెన్. ప్రభువా నువ్వు నా కాడికి రాలేదయ్యా, నా వరకు రాలే. నువ్వు నా కాడికి వస్తే నేను చాలా భక్తిపరుణ్ణి, నా గత అనుభవాలను కూడా చాలా
చక్కగా దైవికమైన అనుభూతులతో నడిపించబడుతున్నానని ఎవరైనా ధైర్యముతో ఈ మాట ఎవరైనా చెప్పగలుగుతారంటే ఎవ్వరని చెప్పలేం. చెప్పగలుగుతామండి? చెప్పలేం. హల్లెలూయా. సో ఇలాంటి పరిస్థితి ఎవరిది? ఇశ్రాయేలు యొక్క ఏంటంటే జాతి పరిస్థితి. ఒక్కడు అన్యులతో మాట్లాడే మాట. ఇశ్రాయేల్ అంటే ఎవరాలు? మా ఇశ్రాయేల్ అంటే ఎవరు చెప్పండి? ఎవరమ్మా? దేవుని సొత్తు, దేవుని జనాంగం. వీరు ప్రేమికులారా అలా కనబడుతూ, అయితే వీరి వీరి విధి విధాలు ఎట్టున్నాయంటే ఒకసారి గమనించండి. వీరి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఆలోచన చేస్తే తలపైకెత్తనమ్మా. భక్తి 4 గోడల మధ్య క్రైస్తవుడికి పరిమితం అవ్వద్దు. ఇక్కడ 4 గోడల మధ్య నీ భక్తిని అగపరుస్తున్నావు చూసావా, ఇక్కడికే నీ భక్తి పరిమితం అవ్వద్దు. నీ భక్తి బయటికి వెళ్ళినప్పుడు అది ప్రజలకు ఏం చేయబడని ఆలోచన చేస్తే వ్యక్తపరచబడాలి. నీ భక్తి ఏంటన్నా ఇక్కడ కాదు. ఎక్కడ? 4 గోడల మధ్య భక్తిగా ఉన్నామని, విధేయతగా ఉన్నామని, లోబడుతున్నామని, తగ్గించుకొని ఉన్నామని, ప్రభుని ఏం చేస్తున్నామని, గణపరుస్తున్నామని. భక్తి 4 గోడల మధ్య విశ్వాసిది పరిమితము కావద్దు. ఇక్కడ ఉన్న భక్తి బయట ప్రతిఫలముగా క్రియల్లో నీ భక్తి కనపడాలి. ప్రేమికులారా ఆమేన్ చెప్పండి ఒకసారి. ఇది కనపడట్లే ఎవరిలో? ఇశ్రాయేలులో. ఇప్పుడు వీళ్ళ విధానం చూస్తే అమ్మా ఎంత బాధ అనిపిస్తుంది అంటే చూడండి. మంచివాడు చెప్పండి. మంచివాడు అక్కడ రాయబడిందమ్మా. మంచివాడు ఏందంట? మంచి ఎట్టున్నాడంట? ముళ్ళ చెట్ట వలె, ముళ్ళ చెట్టు వంటి వాడు. ఇంకేనండి యథార్థవంతుడు ఎట్టున్నాడా? ముళ్ళ కంచె. చెప్పండి ఎట్టున్నాడమ్మా? మంచివాడేమో ముళ్ళ చెట్టు, యథార్థవంతుడు ముళ్ళ కంచె. ఏనండి మంచివాడు ఎట్టున్నాడంట? తలపై కదా ఎట్టున్నాడ? ముళ్ళ చెట్టు. యథార్థవంతులు ముళ్ళ కంచె, ముళ్ళుగా. బయటికి మీ మంచి వాళ్ళమని చెప్పుకుంటున్నారు చాలామంది. మేము భక్తి పరులమని చెప్పుకుంటున్నారు చాలామంది. మేము ఆత్మీయులని చెప్పుకుంటున్నారు చాలామంది. మేము క్రైస్తవులను బయట చెప్పుకుంటున్నారు. కానీ నువ్వు చెప్పుకున్నంత మాత్రం నువ్వు భక్తి పడు కాలేవు. నువ్వు ఆయన కోణంలో చూస్తే ఎవరు కోణంలో తేలిపోతావు. నువ్వు సంబరపడమాకు. నేను సంబరపడొద్దు. ప్రభు తాసులో చూస్తా నీ భక్తిని. ప్రేమికులారా మంచివాడు అని చెప్పుకున్నావు, కానీ దేవుడు కోణములో చూస్తే ఈ మంచివాడంట, మంచివాడని చెప్పుకుంటున్న వాడు ఎట్లా ఉన్నాడు అని దేవుడు చెప్తున్నాడు. ఎట్టున్నాడంట? ముళ్ళ చెట్టు. యథార్థవంతుడు మా ముళ్ళ కంచె కంటే ముళ్ళులుగా. ఏనండి ముళ్ళకున్న స్వభావం ఏంటి? మెత్తగా ఉంటుందా? ఎట్టుంటుంది? దాని డిక్షనరీలో ఉండదు. ఏంటది? ముళ్ళు మెత్తగా ఉంటుంది తన డిక్షనరీలో కూడా. ముళ్ళు ప్రేమికులారా ఎప్పుడు పుచ్చుకునే స్వభావం. అంటే వీరు మంచి వాళ్ళే, యథార్థవంతులే, కానీ వీరు ఎలా ఉంది చెప్పాలా? వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ మాటలు, వీళ్ళ నడవడిగా ముళ్ళులాగా ఉందంట. చెప్పండి ఎలా ఉందంట? ముళ్ళులాగా, ముళ్ళ కంచెలాగా ఉందంట. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. ముళ్ళులాగా, ముళ్ళ కంచెలాగా ఉందంట. అంటే వినండి, ముళ్ళలాగా ముళ్ళ కంచెలాగా అంటే తలపై కట్టాలి. మాటల ద్వారా కొంతమంది ఈరోజు గాయపరిచేవారు ఉన్నారు. ఎవరాళ్ళు? ఇశ్రాయేలు ప్రజల జాతిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఈరోజు నిన్ను నన్ను ఉద్దేశించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమని చెప్పుకున్నాం మనం? మళ్ళా చెప్పుకుంటున్నాం. మన ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా ఎదుట వాళ్ళకి గాయాలు కలిగించే ఈ ప్రవర్తన ఇశ్రాయేలు జాతి వారిలో ఉందంట. మంచివారని పిలువబడుతున్న వారు. భర్త చెప్పాలి నీ గురించి, తలపై కదండి. స్త్రీ చెప్పాలి, కొంచెం ఈరోజు ఘాటు కూడదు వాక్యం. భర్త చెప్పాలి గుండె మీద చేసుకొని, నేను నా భార్యను ప్రభువులోకి వచ్చిన కాడ నుంచి
ఎప్పుడు నాకు ముళ్ళుగా మారలే. ఎప్పుడు నాకు ఎలా ఉంది? నన్ను అర్థం చేసుకునే భార్యగా నాకుందని భర్త చెప్పాలి. అంతేగాని లేదు సూటిపోటి మాటలతో నన్ను ఎంతగానో గాయపరచనంతగా నన్ను గాయపరుస్తుంటే నువ్వు నీతి మంతులని చెప్పుకున్నా, దేవుడి దృష్టిలో నువ్వు భక్తి పరురాలువు కావు. తస్మాత్ జాగ్రత్త. ఇక్కడ అంటాడు ఇంకా పిల్లలంట ఆ కింద వచ్చిన వాళ్ళ స్వభావాలు చెప్తున్నాడు. అసలు ఏంటి, ఎందుకు భక్తి పడొక్కడు ఎందుకు లేడనే విషయాలు ప్రేమికులరా చెప్పుతూ అంటున్నటువంటి మాట ఏంటంటే, వినండమ్మా పిల్లలు వినండి, యవనస్సులు చెప్తున్నారు వినండి. యవనస్సులు మీరు ఒకవేళ రక్షించబడవచ్చు, బాప్టిజం తీసుకోవచ్చు, మందిరానికి వచ్చి పరిచయం చేయొచ్చు, ప్రేమికులరా చక్కగా దేవుని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనవచ్చు. కానీ నీ ప్రవర్తన ఒకవేళ నీ తల్లిని కానీ తండ్రిని కానీ బాధ పెట్టేదిగా ఉంటే నువ్వు ఇక్కడ చేసేది ఏది కూడా ఏంటంట ఆశీర్వాదకరంగా ఉండదు. ఆమె చెప్పండి ఒకసారి, ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. తల్లిని బాధ పెడుతూ తండ్రిని బాధ పెడుతూ నీ ప్రవర్తన ద్వారా ఏదైనా ఒక మాట అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతావేమో. ఈ రోజుల్లో ఒకప్పుడంటే కొట్టినా పడ్డారు, తిట్టినా పడ్డారు, కానీ ఇప్పుడు పిల్లలు చూస్తే ఏం చేసుకుంటారేమో నీ ప్రవర్తన చూసి. నీ తల్లి బాధపడుతుందా, నీ తండ్రి బాధపడుతున్నాడా, చెప్పుకోలేక ఆ కన్నీళ్లు దిగమింగుతున్నారా? మళ్ళీ ఇక్కడికి వచ్చి పాటలు పాడే ఆ గుంపులో నువ్వు ఉంటున్నావా? నువ్వు భక్తి పరురాలు కాదు. నువ్వు ఇక్కడేం చేస్తూ ఇక్కడేమో చెప్పండి, ఇక్కడేంటి, ఇక్కడ చెప్పండి, ఇక్కడేంటి, ఇక్కడ మందిరంలో ఎట్లా, మందిరంలో దూత, ఇంట్లో దయ్యం. ఒక మాట అంటే నువ్వు ఒంటి కాలు మీద లేస్తున్నావు సోదరా, ఒక మాట అంటే ఒంటి కాలు మీద లేస్తున్నావు నువ్వు. ఇలాంటి ప్రవర్తన నువ్వు ఒకవేళ కలిగి ఉంటే ఇక్కడికి రా, పాటలు పాడు, ఆరాధనలో పాల్గొను, సేవకులుగా చెప్పిన ప్రతి మాటకు శిరస వహించి చేసిన కానుకలే ఒకవేళ ఇచ్చిన నీ వరకు నువ్వు భక్తి పడని సంతోషపడతావేమో, కానీ ఆయన కోణములో మాత్రం నువ్వు ముళ్ళు లాంటి దానవు, నువ్వు ముళ్ళు లాంటి వాడవు. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. రెండు చేతులతో అక్కడ రాయబడిందండి, ఎంత మంచి మాట. కిరాతకుడై తన సహోదరుల కొరకు ప్రతి మనుషుడు అంటండి, ఎవరి గురించో కాదు, ఇశ్రాయేలు జాతి గురించి మాట్లాడుతున్న మాట, అన్యుల గురించి కాదు ఈ మాట ఎవరి గురించి అంట, ఏ దేవుడైతే 430 సంవత్సరాలు బానిసగా బతికినటువంటి ఆ యొక్క ప్రేమికులారా బంధకాలు ఉన్నటువంటి వారిని దేవుడు కనికరించి వారు మూలుగులు దేవుడు విని ఆకాశమును ప్రేమికులారా అక్కడ నుండి చూచి సాక్షాత్ దేవుడు దిగి వచ్చి మోషేని ఏర్పాటు చేసుకొని 40 సంవత్సరాల అరణ్యములో ఒక తల్లి తన కూతురు మోసినట్లు ఒక తండ్రి తన కొడుకును ప్రేమికులారా రొమ్ము మీద ధరించుకొని ఎత్తుకొని నడిపించినటువంటి ఆ ప్రజల గురించి మాట్లాడుతున్న మాట. భక్తుడు ఒక్కడు లేడు. హల్లెలూయా. అర్థమవుతున్న వాక్యం. కిరాతకులు అంట, రెండు చేతులు ఏం చేస్తాడంట అమ్మా, రెండు చేతులు ఏం చేస్తాడంట అమ్మా, ఏం చేస్తున్నారు? కీడు చేయడానికి వలలు పోగుతున్నాను. నాకు తెలిసిన ఒక సాక్ష్యం చెప్తా వినండి. కిరాతకంగా రెండు చేతులు ఏం చేయడం అంట, కీడు ఒగ్గుతున్నారని చెప్పే మాట ఉంది కదా అక్కడ. నాకు తెలిసిన ఒక అనుభవం, నాకు తెలిసిన ఒక సాక్ష్యం. ఒక సేవకుడు ప్రేమికుల సంఘంలో జరిగినటువంటి విషయం. నేను వెళ్ళి ప్రేమికుల ఆ పంచాయతీలో పాల్గొన్నా. ఏంటి చెప్పాలా? కుమార్తె చక్కగా భక్తిగా పెరిగింది, చిన్నతనం నుంచి చక్కగా పెరిగి సండే స్కూల్లో కణిత వాక్యాలు చెప్పి చక్కగా చదువుకొని సాఫ్ట్వేర్ అయి చక్కగా ఉద్యోగంలో స్థిరపడదంట. సండే స్కూల్ ఆదివారం వస్తే చక్కగా మందిరంలో సండే స్కూల్ తీసుకుంటుందంట. ఇలాంటి ఆమె జాబు చేసే స్థలంలో ఒక అన్యుని ప్రేమించింది. ఎవరినంట చెప్పండి, ఎవరిని ప్రేమించింది? రైట్. మందలించారంట, చెప్పిందంట అమ్మ, సాఫ్ట్వేర్ కాబట్టి చెప్పిందంట, అమ్మా ఒకవేళ చేసుకుంటే అబ్బాయిని చేసుకుంటా, లేకపోతే జీవితకాలం అంతా పెళ్లి చేసుకోకుండా అంతే ఉంటా మీతో అమ్మ. అమ్మా
నువ్వు చేసుకుంటుంది ఒక అన్యుణ్ణి. ఒక పేదవాడుగా ఉన్న ఒకవేళ ఎవరైనా ఉన్నా, అంత చదువుకు నీ అంత స్థాయి చదువు లేకపోయినా మేము కాళ్ళయ్యాల బతిమలాడి ఎవరినో ఒక చక్కటి ఏంటంట దేవుడు నమ్ముకున్న వాడిని ఇస్తాం. ఎందుకంటే బైబిల్లో పౌలు చెప్పాడు, ఏమన్నాడు? చీకటికి వెలుక్కే లేదంట. బైబిల్లో ఉన్న మాట, నేను చెప్పట్లే మాట, నిజమేనంట. చీకటికి విశ్వాసులకి పొత్తు లేదు అనే మాట చెప్పి ప్రేమికులు ఎన్నో ప్రయత్నాలు చేసిన వినట్లేదంట. ఒకరోజు దైవజనుల దగ్గర తీసుకొచ్చాడు. దైవజనుల సమక్షంలో నేను కూడా ఉన్నాను. ఆ రోజు మాట్లాడుతూ చెప్పాడు, అమ్మా దేవుడికి అసహ్యమైందంటూ ఎదురుందంటే విగ్రహారాధన. దేవుడు అసలు మెచ్చడు దాన్ని. మిక్కిలి రౌద్రుడైపోతాడు ఎవరైనా ఒక విశ్వాసి ఏం చేస్తంటే నువ్వు విగ్రహాధిపం చేసుకుంటున్నావు, తప్పమ్మది, దేవుడిని మెచ్చడు, బాగోదు. అదేనంటే ఎట్టకేళ కౌన్సిలింగ్ ఇచ్చినాక ఒక అర్ధగంట తన మనసు మారిందండి. ఆ సంఘములో ఒక సంఘ పెద్ద కూడా ఉన్నాడు వాళ్ళతో పాటు ఉంటే, ఆ సంఘ పెద్ద కూడా చెప్పాడంట, అమ్మ మంచిది కాదు అట్లా చేసుకోవటం, దేవుడికి ఏం కలిగింది, అవమానం వస్తుంది, చేసుకోమాకని చెప్పి ఎట్టకేలకు అయ్యగారు ప్రార్థన చేయండి మా కొరకు. నాకు మనసులో అబ్బాయి మీద ఏం లేకుండా, మనసు లేకుండా విరిగిపెట్టట్లు ప్రార్థన చేయని చెప్పని చక్కగా అనుకున్నాం. ఆ కుమార్తె సెట్ అయిపోయింది, మా ఆట వినదు అనుకున్నా. తర్వాత జరిగింది చెప్పాలా, ఒక 3 నెలల తర్వాతకి మరలా ఇదే ప్రేమికులరా ఆ ఇంటి గల్ల యజమానుడు అయ్యగారికి ఫోన్ చేసి చెప్పిన మాట ఏంటంటే, అడిగాడంట, ఎలా ఉంది పాప, మంచిగా ఉందా అని. అంటే ఇంకెక్కడ పాప సార్, ఏమైపోయింది చెప్పండి, ఏమైపోయింది, వెళ్ళిపోయింది. అవునా, అట్లా ఉంటా అని చెప్పింది కదా, ప్రార్థన చేయమని చెప్పింది కదా. ఏమో సార్ తెలవదు, బయటికి వెళ్తే ఒకవేళ ఉద్యోగ స్థలంలో కలుసుకునే ఉద్యోగం కూడా మాన్పించేసామని చెప్పన్నాడంట. మరేం జరిగింది? ఈ సంఘ పెద్ద ఉన్నాడు, సంఘ పెద్ద, ఏ పెద్ద, సంఘ పెద్ద పక్కన అయ్యగారు పక్కన ఉండి ఏం చేసి ఏమన్నాడు, అమ్మా అటు చేయ తప్పు అది అని చెప్పినటువంటి సంఘ పెద్దను చూసారా. ఆ సంఘ పెద్ద వచ్చి, సార్ ఉద్యోగం చేస్తుంది, ఈరోజు ఉద్యోగం లేక బాధపడుతున్నారు చాలామంది, ఉద్యోగం చక్కగా చేసుకుంటే ఇంకా మంచి ఇంక్రిమెంట్స్ వస్తాయి, పై పొజిషన్కి వెళ్తే మంచి ఆఫర్స్ వస్తాయి అని చెప్పి నేను దగ్గరుండి తీసుకొస్తా అని చెప్పి పెద్ద మనిషి మాట ఇచ్చిందంట. ఏ పెద్ద మనిషి, బయట పెద్ద మనిషి కాదు, సంఘంలో ఎన్నో సంవత్సరాల నుంచి అంట సంఘ పెద్ద. 2 రోజులు తీసుకొచ్చిందంట ఇంటికి, తీసుకురావడం. 3వ రోజు ఒకరోజు ఈ అమ్మాయితో మాట్లాడిన మాట అని చెప్పాలా, పిచ్చిదానా, అయ్యగారులు అంతే చెప్తారే, పిచ్చిదానా, నువ్వు నీకు ఇష్టమైనటువంటి వ్యక్తితో ఏంటంట వెళ్ళిపో. మళ్ళీ పైగా చెప్పిందంట, ఆ వ్యక్తిని దేవుడే నీకు ఏంటంట చెప్పటం. నువ్వు చాలా భక్తి పరాలు కదా, వాక్యం చెప్పాడంటే మళ్ళీ వాక్యం 1 పేతురు 3:3 వాక్యము లేకుండా సత్ప్రవర్తన చేత నీ భర్తను ఏం చేయొచ్చు. వాక్యం చెప్పిందంట, వాక్యము లేకుండా సత్ప్రవర్తన చేత, వాక్యము చేత ఏం చేయొచ్చంట, మార్చుకోవచ్చు. ఎన్నో నీ భక్తి ఖచ్చితంగా నీ భర్తను ఒకరోజు మారుస్తుందని చెప్పంటే, ఈ వ్యక్తి మాట విని వెళ్ళిపోయింది. 1 సంవత్సరం తర్వాతకి కుక్కలు చెప్పిన ఇస్రాక్ అయిపోయింది. ఎవరి జీవితం? అమ్మాయి కలిసినటువంటి అయ్యగారు ఏందమ్మ పరిస్థితి అంటే, చెప్పిన మాట చెప్పలేనండి, ఎందుకు ఈ పరిస్థితి చేసి ఇంతగా చెప్పినాం కూడా ఎందుకు ఇట్లా అంటే, అన్నమాటని చెప్పాలా సార్, మంచిగా ఉండి, భక్తిగా ఉండి, ఆత్మీయుడుగా ఉండి, సంఘంలో సంఘ పెద్దగా ఉండి, నా మనసులో ఒక నిర్ణయానికి వచ్చి అప్పటికి ఏమైపోదామని, ఇంతమంది చెప్పారు మానుకున్న మంచిది కాదు అని చెప్పి నిర్ణయించుకున్నాను. కానీ మంచిగా ఉండి, పక్కనే ఉండి, దగ్గరుండి నన్ను ఈ స్థితికి తీసుకెళ్ళాడు సార్. నేను ఆ రోజు తెలుసో తెలియకో ప్రేరేపించబడి అట్లా వెళ్ళిపోతున్నప్పుడు గద్దించలే. ఈరోజు నా స్థితిలో అవటానికి గల కారణం మంచిగా ఉండి, నా జీవితంలో చేతులారన్నీ ఈ దుస్థితికి తెచ్చుకో. 2 చేతుల ద్వారా కీడు వగ్గటం అంటే ఇదే. వినండి, తలపైకి ఒకసారి నాకు దయచేసి గమనించండి. దేవుని సంగమా మీ అందరు చెప్తున్నాను, చేతులు జోడించి చూడండి ఒకసారి, ఇది చూడండి ఒకసారి, చూసారా కనపడుతుంది. నీ బ్రతుకులో
నా బ్రతుకులో దేవుణ్ణి అంగీకరించినాక, దేవుడు మార్గంలోకి వచ్చినాక నీ ద్వారా కానీ, నీ మాటల ద్వారా కానీ, నీ ప్రవర్తన ద్వారా కానీ ఎదుట కుటుంబం బాధపడకూడదు. ఎదుట కుటుంబం బాధపడకూడదు. ఎదుట వ్యక్తి బాధపడకూడదు. బాధపడుతున్నారా? నువ్వు ముళ్ళు నువ్వు అనుకుంటే సరిపోదేంటి? ఏంటి? భక్తి పర్రాల్ని, ప్రార్థనాపరుణ్ణి, ఆత్మీయుడిని, అయ్యగారికి కుడి భుజం, పరిచర్య చేస్తా, అసలు నేను లేకపోతే అయ్యగారికి ఏం లేదు, ఇట్ట నువ్వు చెప్పుకొని చెప్పలు తెచ్చుకొని నీకు నువ్వు సంతృప్తి పడతావేమో. కానీ భూతద్దం పెట్టి చూస్తాను నేను, భూతద్దం పెట్టి నువ్వు ఎట్టాంటిదో అని ఎట్టాంటున్నావు. ఏంటండి పలకరించుట్లు ఎంత బాగుంటుంది, విశ్వాసం నా బాగా నచ్చింది, ఎంత ఆప్యాయంగా ఉండదు. అక్క బా మీరు పిలవండి, మీరు పిలవండి ఒకసారి, మీరు పిలవండి ఒకసారి, పిలవండి అమ్మా, స్వరం విందాం అనుకుంటాను. పిలవండి అమ్మా, అక్క అని పిలవండి ఒకసారి. బా ఎంత ఆప్యాయంగా ఉందన్న, ఎట్టుంది? నా సొంత చెల్లి కూడా అట్ట పిలవదు అక్క అని. ఓ బోధినా నీకు తెలవదే తిక్కల్దానా. ఎవరితో? అన్నిలతో మాట్లాడటం. ఎవరితోని? అంత ఉట్టిదే, ఏముండదు. నన్ను అడుగు, పుట్టు పూర్వత్తరం మొత్తం నాకు తెలుసు వాళ్ళ గురించి. మరి నీ గురించి? మరి నీ గురించి? నీదైతే కుటుంబం కానీ ఎదుటోడిది ఏంటంట, నీ పిల్లలు కానీ ఎదుటోడికి వాళ్ళ పిల్లలు కాదా వాళ్ళకి? జాగ్రత్త. ఇది క్రైస్తవుడిలో ఇలాంటి లక్షణాలు ఉండొద్దు. ముందక్క వెనకాలేమో చెప్పకుండా ఎన్నో విషయాలు ఇతరులకు చెప్పుతూ నువ్వు ముళ్ళువా లేకుంటే ఆత్మీయుడువా? మనస్సాక్షి గద్దించాలి నేను. ముందేమేంటంట ఆప్యాయంగా పలకరించను. అన్నా బా మనోళ్ళు అయ్యగారు వెనకాల చెప్పండి, వెనకాలంటే ముళ్ళు. ఇట్లా బ్రతికితే దేవుళ్ళో నువ్వు ఎప్పటికీ దేవుడు కోణంలో భక్తి పర్రాలు కాలేవు. ఆమె చెప్పండి ఒకసారి. ఇట్లా బతికితే ఎప్పుడు మనం దేవుడి దృష్టిలో ఏంటంట భక్తి పరులం కానే. నువ్వు చెప్పుకోవడానికి ఏం సుఖం అది? దానివల్ల వచ్చే ప్రయోజనం ఏముంది? హల్లెలూయా. ఈ కింద ఉంటాయండి మా మాటలు చూడండి ఒకసారి. అందరు బైబిల్ తేవాలి, మంచి మాటలు. 5వ వచనం, స్నేహితుని యందు, అందరూ అండర్లైన్ చేసుకోవాలి. స్నేహితుని యందు నమ్మిక ఉంచొద్దు, ముఖ్య స్నేహితుని నమ్మొద్దు. కుమార్తె తల్లి మీదికి, కోడలు అత్త మీదికి లేచును, ఎవరి ఇంటి వారే వారికి. బా ఎవరంటే వీళ్ళంతా ఫ్యామిలీ మెంబర్స్. ఎవరి గురించి మాట్లాడుతుంది ఇక్కడ? అన్యుల గురించి కదా. ఎవరంటే వీళ్ళు? ఇశ్రాయేల్ జాతి. ఎవరింటి వారే వారికి ఏంటంట? విరోధులు. ఎంత మంచి మాట చెప్పాలా? స్నేహితుడు నమ్మొద్దు అన్న క్రైస్తవుడు స్నేహితుని ఏం చేయొద్దంట? నమ్మొద్దు. ఇంకా ముఖ్య స్నేహితుడు నమ్మొద్దు. ఇంకా ఆఖరికి భార్య గురించి రేపడదు అక్కడ. భార్య, నీ లోగిట ఉండే భార్య దగ్గర కూడా నీ నోరేంటంట? బా ఎవరు చెప్తారండి మాటలు? తలపై కదన్నమ్మ. నువ్వు మేలు చేయకపోయినా పర్లే, అయ్యా నేను మేలు చేయకపోయినా పర్లే, ఏం కాదు, పెద్ద మనం ఉద్ధరించేది ఏముండదులే. కానీ మనం ఏం చేయకపోయినా ఏంటంట, మేలు చేయకపోయినా పర్లే. కానీ దయచేసి నీ ద్వారా మాత్రం ఎవరు కీడు కలగదు సంగమా, ఎవరు నష్టపోదు సంగమా, ఎవరు బాధపడద్దు. అది నీకు మంచిది కాదు, నీ కుటుంబానికి శాపం. అది చెప్తున్నాను దయచేసి.
భక్తి కలిగిన వాడు ఎదుట వాడిని బాధ పెట్టడు. భక్తి కలిగిన వాడు ఎంత కీడొచ్చినా తాను అనుభవిస్తాడు, కానీ భక్తి పడు ఎదుట వాడిని ఎప్పుడు బాధ పెట్టడు. నువ్వు బాధ పెడతానవా? భక్తి పడు కాదు. భక్తి పడు ఎంత కీడొచ్చినా ఏం చేస్తాడంట? భరిస్తాడు, సంఘం భరిస్తాడు. మరి భక్తిహీనుడు నువ్వు ఎట్టున్నావు ఒక్కసారి ఆలోచన చేయి. మనస్సాక్షి అందరిని గద్దిస్తుంది ఈరోజు. సరే, దేవుడు కోణం నీ కోణంలో కాదు. నీ కోణంలో చాలా ఉంటాయి. మందిరాన్ని ఆటో భక్తి అనుకుంటున్నావు. నువ్వెవరు? ఒక పాట పాడటం ఏమనుకుంటావు? చెప్పండి అమ్మా, ఒక పాట పాడటం ఏమనుకుంటావు? నాతో భక్తి పోటీ ప్రకాష్ నగర్లో. అయితే వినండి, అద్భుతం చెప్తూ వినండి. మరి ఉన్నారా భక్తి పరులు అంటే? ఒకడు ఉన్నాడు. గట్టిగా చెప్పలకూడదు, ఒకసారి గట్టిగా చెప్పలకూడదు, గట్టిగా. ఎవరైనా ఇదే ప్రవక్త అయినటువంటి మీకా 7వ వచనంలో అంటాడు కండి, అయినను అనే మాటతో స్టార్ట్ చేస్తాడు. యెహోవా కొరకు నేను ఎదురు చూస్తున్నాను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుచున్నాను. మీకా ప్రవక్త చెప్తున్నమాట, అయ్యా నీ జాతి ప్రజలను చెబుతున్నటువంటి వీరిలో ఇన్ని భయంకరమైన బలహీనతలు ఉన్నాయి. వారి భక్తి పరులుగా లేరు, మంచివారిగా కనబడుతున్న ముళ్ళులాగా ఉన్నారు. ప్రభువా, అయ్యా నేనున్నాను. తలపైకి అతనాకిలో ఒకసారి దేవుడు కొరకు బతకటానికి, దేవుడిలో జీవించడానికి ఖచ్చితంగా ప్రతి తరములు ఎవరో ఒకరు ఉంటారు. ఎవరి కొరకు? ఏదో ఒక తరములో ఖచ్చితంగా దేవుడు కొరకు భక్తిగా బ్రతికే అందరూ కాదు, ఒక్కరు శేషం అంటే ఏంటి? లెక్కలు చేస్తాం, శేషం మిగిలిన వాళ్ళు ఎంతో కొంత, అందరూ కాదు. దయచేసి అనుకో మాకు. ఇలాంటి పరిస్థితుల్లో మీకు అంటున్నాడు, అయ్యా అయిననే మాట ఎప్పుడు అంటే చెప్పండి. అయ్యా అయిననే మాట ఎప్పుడు అంటారు? వర్షం వస్తున్నా అయినా మందిరానికి వచ్చి, అంటే ఒక ప్రతికూలత ఉన్నప్పటికీ నువ్వు దాన్ని లెక్క చేయకుండా వచ్చినప్పుడే ఈ మాట ఒక వ్యక్తి అంటారు. అంటే ఇన్ని ప్రతికూలతలు ఉన్నా, ఒక్కడు సరిగ్గా లేకపోయినా, ఒక్కడు సరిగ్గా బతకకపోయినా, ప్రభువా నేనున్నానయ్యా, ఎదురు చూస్తున్నానయ్యా, రక్షణకర్తయగు నా దేవా నేను కనిపెట్టుచున్నానయ్యా. ఆ శేషములో మీరుందురుగాక. దాంట్లో మీరు ఉండాలి. దేంట్లో చెప్పాలి, ప్రభువా నా కుటుంబంలో నా భర్త లేకపోయి నేను ఉంటానయ్యా, నీ కొరకు బ్రతుకుతానయ్యా. నా పిల్లలు లేకపోయి నీ కొరకు బ్రతుకుతానయ్యా, నీ కొరకు జీవిస్తానయ్యా. ఈ తలములో నేను నువ్వు చెప్పినట్లుగా నా బ్రతుకు నడిపించుకుంటాను ప్రభువా అని ఆ శేషములో ఉన్నవారి గుంపులో నువ్వు నేను కనపడ్డప్పుడు దేవుడు కంజూర పండట్టి ఇష్టము, నువ్వు అంత ఇష్టం దేవునికి. అప్పుడు ఈ ఉదయం ప్రభువా నన్ను క్షమించయ్యా అని ఈ మాటను ఒప్పుకోగలిగితే, అది నువ్వెందుకై ఉండకూడదు, నువ్వెందుకై మనుషులు చూసి భక్తి చేయమాకు. అందరం కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన. అందరు తలలో ఉంచండి. నేటికి నిజమైన భక్తులు ఉన్నారా అని ప్రభు అడుగుతున్నాడు. సంగమ భక్తి పరులు ఎవరు? చుట్టూ ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా, అత్తకు కోడలకు సమాధానము లేక, విశ్వాసికి సమాధానము లేక, కీడు చేతులు కలిగి ఎదుట వ్యక్తులను బాధపరిచే మాటలు మాట్లాడుతూ, పైగా భక్తిగా మేమున్నామనుకుంటే ఆయన కోణములోనూ భక్తి పడు కా సహోదరి. అందరూ ప్రార్థన చేయండి. నీతో ఇంతవరకు మాట్లాడుతూ వచ్చాడు. యిర్మీయా ఒక్కడే కనపడ్డాడు దేవుడికి.
హెస్కేలు ఒక్కడే కనపడ్డాడు దేవుడు, మీకా ఒక్కడే కనపడ్డాడు దేవుడు. ఇప్పుడు నేడు ఉన్న పరిస్థితుల్లో విశ్వాసము నేను కనుగొందున వచ్చినప్పుడు అని ప్రభు అడుగుతున్నాను నేను. అందరూ మోకరించినట్లయితే ప్రభువా క్షమించయ్యా, ఇప్పటి వరకు నేను అనుకున్న భక్తి నా జీవితంలో ఇలా మందిరానికి వస్తున్నానని ఏదో అందరితో పాటు కలిసి ఆరాధన చేస్తున్నాను, గురువు కొడుకుల్లో పాల్గొంటున్నాను, వచ్చి మోకరించి ప్రార్థన చేసుకున్నాను. కానీ నాలో ఇంకా ప్రభు మార్చుకోలేని చాలా ఉన్నాయి. ఆఖరికి దేవుని స్థితి ఎట్టయిపోయింది చెప్పాలా, ఒక్కడ కనపడలే ప్రభువుకి, ఒక్కడ కనపడలే. ఉన్నారు సంగమా, ఉన్నారు. నేటికి భక్తిగా ప్రభు కొరకు బ్రతికేవారు ఉన్నారు ఈ రోజు వరకు. అయితే ఒక్కళ్ళు ఇద్దరు మాత్రమే ఉంటారు, అందరు ఉండరు. అది నువ్వెందుకు కావద్దని ప్రభు అడుగుతున్నాడు. ఆ తరములో ఇర్మియా ఉన్నట్లు నువ్వెందుకు ఉండొద్దు ఈ తరములో, ఆ తరములో యేసుకున్నట్లు ఈ తరములో నువ్వెందుకు ఉండకూడదు. అద్దన చేతులు ఎత్తండి. ఆ తరములో ఇర్మియా ఉన్నట్లు ఉంటానవా చేతులు ఎత్తండి. మరొకసారి ప్రభు మన మనస్సాక్షిని ప్రభు మరొకసారి తన రక్తము చేత నా ప్రభు ప్రమిడ్లారా నిన్ను, నీ ఆత్మీయతను, నీ ఆధ్యాత్మిక అనుభవాలను మరొకసారి తన రక్షము చేత ప్రక్షాళన చేస్తుండగా ఇకనైనా నేను ఉంటానయ్యా వారందరూ చేతులు ఎత్తండి. ప్రయత్నం చేస్తానని వారు చేతులు ఎత్తండి. సరే ఉంటాను, ప్రయత్నం చేస్తాను. చేతులెత్తిన బిడ్డలందరినీ మా ప్రభువా నడిపించయ్యా. సహోదరి నువ్వు ఇలానే ఉండు, సహోదరి ఇలానే ఉండు, సహోదరి ఇలానే జీవించు. తర్వాతకి నా ప్రభు శిక్షణ అనే ఆ కార్యక్రమాన్ని తీసుకుంటాడు ప్రభు, దండించే కార్యక్రమాన్ని తీసుకుంటాడు ప్రభు. ఆ దుస్థితి దాకా పోకుండా, ఆ పరిస్థితి వరకు వెళ్ళకుండా, ఆ క్షణం వరకు నీ జీవితంలో ఆ క్షణం రాకుండా ఇకనైనా ప్రభు పిలిచినప్పుడు రా ప్రభు దగ్గరికి. ఈ మాటలు ప్రభు చేతులెత్తిన బిడ్డలందరిలో స్థిరపరచబడును గాక, తగిన నీ కార్యాలు జరుగును గాక. ఇక మీదట ప్రభు ఉన్నారయ్యా నీ కొరకు ప్రతి తరములో ఎవరో ఒకరు ఉన్నారు. మేము కూడా ఈ తరములో మేము నిలబడగలిగే సంఘముగా ఉండును గాక, మా బ్రతుకులలో ఉండును గాక, మా జీవితంలో ఉండును గాక. అట్టి కృప దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి.